భువనగిరిలో కాంగ్రెస్ కు ఓటేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ప్రచారంలో భాగంగా నకరికల్ నియోజకవర్గంలోని రామన్నపేట, నార్కెట్పల్లి, చిట్యాల మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పాల్గొన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది నకరికల్ నియోజకవర్గమని, మళ్లీ ఈ ప్రాంతం రుణం తీర్చుకోవడానికి మీ ముందుకు వస్తున్నానన్నారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నార్కెట్పల్లి, చిట్యాల, రామన్నపేట నాకు రాజకీయంగా జన్మనిచ్చి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఈ స్థాయిలో ఉన్నారంటే మీ ఆశీర్వాదం, మీ అందరి సహకారం, ఆశీర్వాదం. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చి భువనగిరి నుంచి పార్లమెంట్లో ప్రజా గొంతుగా వినిపించాలి. తల్లి సోనియా గాంధీ రుణం తీసుకోవాలి మనం. అందుకనే మీరు ఎవరు పార్లమెంట్ గెలవాలి. గెలవకుండా మన బతుకులు బానిస అవుతాయి. మీరు ఛాయ్ అమ్ముకున్న దాన్ని ఛాయవాలని నాకు ఓటేసి ప్రధానమంత్రి చేస్తే మీ పేదవాని అకౌంట్లో ప్రతి పేదవానికి 15 లక్షల రూపాయలు తీసుకొచ్చి నల్ల డబ్బు ధనం వేస్తాడు. 15 లక్షల రూపాయలు వేస్తాడు. ఏం చేయలేనా అలాంటి మోడీ గారికి ఆయన పొరపాట్ల ఎన్ని సీట్లు గెలిచినా మళ్ళా మోడీకే చేస్తారు. ఆయన ఈ ఓటేస్తే ఆయనకి వేసినట్టే. రాహుల్ గాంధీ గారు ఒకటే పథకం పెట్టిన ఆయన మీరందరూ చూసిండ్రు. ప్రతి పేదవాడు 5 కోట్ల కుటుంబాలు భారతదేశంలో నెలకు 6,000 లెక్క మీ అకౌంట్లో నేరుగా 1వ తారీఖు వచ్చే విధంగా ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టిండు. వరికి కూడా 2,500 రూపాయల మద్దతు ధర.